ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్లో ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య భుజం మీద అంటే ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది చూసారు కదా, ఈ షోల్డర్ మీద ఇలా ఉబ్బెత్తుకున్నట్టుగా ఉంటుంది, ప్లస్ ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు. ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే మెయిన్ బ్లౌజ్లో చూడాల్సింది మనం ఏంటంటే వెనక నెక్కు ముందు మనకు కనిపించేది ఇది ఒక్కటేనండి. వన్ సైడ్ కనిపించదు కానీ వన్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడే మనకేంటంటే కుట్టిన వాళ్ళ పనితనం, వేసుకున్న వాళ్ళ స్టేటస్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బ్లౌజ్ కుదరలేదు అనుకోండి, చూసే వాళ్ళకు కూడా లుక్ అనిపించదు ఎంత కాస్ట్లీ చీర కట్టినా. అందువల్ల మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి అంటే మనం అసలుకి ఫ్రంట్ పార్ట్ కంటే ముందు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, దాంతోపాటు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మీకు నేను వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే 3 బ్లౌజులు నేను కటింగ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం అర్జెంట్ అనమాట. ఇలాగే రేపు సాయంత్రం కల్లా ఈ నాన్న అని చెప్పేసి నేను సాయంత్రం ఇచ్చారు, వెంటనే లైనింగ్లు తీసి పిండి వేశాను. ఇప్పుడు వచ్చి హైరన్ చేసేసాను. చేసి ఇక ఎలాగో కట్ చేస్తున్నాను, ఈ ప్రాబ్లంలు మీకు చెప్పుకుంటూ కరెక్ట్గా చేద్దామని చెప్పేసి ఇక కటింగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజు వాళ్ళ ఊళ్ళో కుట్టించుకున్నారంట. మన దగ్గర ఫినిషింగ్ ఇలా ఉండదండి, ఇదంతా నీట్గా లేదు. కాకపోతే ఆమెకి ఏంటి అంటే దీంతో పాటు పెట్టొద్దని చెప్పారనమాట. ఫిట్టింగ్ మీదే పెట్టండి, నేను ఓన్లీ లూజుల కోసం ఇస్తున్నానంటే నేను మిగతా కొలతలు తీసుకున్నాను. ఇవేమో బ్లౌజ్ మొత్తం కరెక్ట్గానే ఉంది కానీ ముడతలు ఉంది బ్లౌజ్ అంతా, దాన్ని లేకుండా నేను చేసుకుంటాను. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఇలా నడుము సైజు కొలుచుకున్నాము, ఖర్చులు కలిపేసి, తర్వాతకి డాట్ కోసం, తర్వాత ఖర్చు కోసం గీత గీసేసాము. తర్వాత కప్పు పొడవు, ఈ కప్పు పొడవు మనకి చంకలో ముడతలు వస్తున్నాయన్న, మెడ దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది, మెడ అంటే భుజం మీద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఒకవేళ వెనక కూడా ఒక్కొక్కసారి ఇక్కడ కూడా లేస్తుంది అనమాట బ్లౌజ్ లూజ్ అయ్యి. ఇవన్నీ ఉంటున్నాయి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని కటింగ్లో కొన్ని స్టిచ్చింగ్లలో తేడాలు అనేవి చేస్తున్నాం అనమాట. అవి రాకుండా చేయొచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు మెడ లూజ్ చూస్తున్నాను, డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్కి గుర్తుపెట్టి అక్కడి నుంచి 3 ఇంచెస్కి ఒక గీత ఇలా గీసేసాను కరెక్ట్గా. చూడండి, ఇలా గీసిన తర్వాత దీన్ని కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని తర్వాతకి షోల్డర్ చూసుకోవాలి. ఈ షోల్డర్ కరెక్ట్గా ఇలా పెట్టేసాము. ఇక్కడ అసలు తప్పు మనం చేసింది ఇక్కడ అనమాట, అది కూడా చెప్తాను మీకు. తర్వాతకు వచ్చేసి సైడ్ జాయింట్ ఇలా వేసుకోవాలి. సైడ్ జాయింట్ అనేది ఇలా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా వేసాము. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తేడా ఏదైనా వస్తుంది అంటే, ఒకటి లైనింగ్ పిండేకపోయినా ముడతలు వస్తాయని మీకు తెలుసు ఆల్రెడీ, చాలాసార్లు నేను మీతో దీని గురించి డిస్కషన్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే షోల్డర్ పెద్దగా, ఇప్పుడు వాళ్ళ బాడీ మెజర్మెంట్ 4.5 పెడితే సరిపోతుంది, మనం 5 పెట్టాము షోల్డర్. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రెజర్ అనేది ఏమవుతుందంటే మనం ఎక్కువగా పెట్టాము కదా, గోడలు జారిపోవడము, ఉబ్బెత్తుగా రావడము, గోడ ఇక్కడ లూజ్ రావడము, ఇక్కడ ముడతలు రావడం జరుగుతుందన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇది మనం తెలుసుకోలేదు అనుకో, ఇక ఎప్పుడైనా కూడా ఇక మన పని అక్కడే ఆగిపోతుంది. అందువల్ల మనం ముందు ఇది తెలుసుకోవాలి, షోల్డర్ ఎవరికి ఎంత పెట్టాలి, ఎవరికి ఎంత ఉండాలి షోల్డర్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈమెకి మినిమం చెప్తున్నాను, ఈమెకి 5 సరిపోతుంది, నేను 5.5 పెట్టాను. అదే పరిస్థితి ఇప్పుడు వేసుకున్న వాళ్ళకి 5 సరిపోతుంది కదా, నేను 5.5 పెట్టాను కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నెక్కు ఉబ్బెత్తుగా రావడం, చంకలలో ముడతలు రావడం జరుగుతాయి అన్నమాట. అది మెయిన్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మనిషి యొక్క కొలతలు చూడగానే షోల్డర్ ఇంత పెట్టాలి, వీళ్ళకి చెస్ట్ భాగం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఇంకా మీరు ఆడ మనుషులు మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు, కొలతలు కూడా తీసుకోవచ్చు. మేము జెంట్స్ అన్న ఏంటి అంటే ఇక నేను సీనియర్ని కాబట్టి ఎప్పటి నుంచో కుడుతున్నాను కాబట్టి నాకు తెలిసిపోతుంది, ఒకసారి వాళ్ళని చూడగానే వెంటనే వీళ్ళకి ఇలా పెట్టాలి అని. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కొలత తీసుకోవచ్చు, ఆది పెట్టి కూడా కొలత అనేది తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకొని కూడా కుట్టవచ్చు. లేడీస్కి ఏం కాదు కాబట్టి మంచిగా కొలతలు ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. నేను ఓన్లీ చెస్ట్ లూజు, నడుము లూజు, చేయి పొడవు, బ్యాక్ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ చూస్తాను అంతే. ఈ ఆమ్ హోలు, ఇక ఈ షోల్డర్స్ ఇవన్నీ ఎక్కువగా నేను చేయనండి, ఎందుకంటే నాకు అర్థమైపోతుంది. ఈమెకి 6 పెడితే షోల్డరు, 5 పెడితే సరిపోతుంది, 4.5 పెడితే సరిపోతుంది. ఆటోమేటిక్గా నడుము సైజుని బట్టి నేను ఈజీగా వేయగలుగుతాను. డ్రాయింగ్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేసాము, ఇలా వేసిన తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకుందాం చక్కగా. ఇలా చూడండి, ఇంకా రౌండ్గా కావాలి అంటే చూడండి, ఇక్కడే మనం రౌండ్గా తీసుకోవాలన్న చూడండి, ఇక్కడ వెడల్పు
మళ్ళీ పైకి పోగా పోగా యథావిధిగా మళ్ళీ డ్రాయింగ్లో కలపాల్సిందే మనం, ఓకేనా. ఇలా ఇలా డ్రాయింగ్లో కలపాలి. కలిపేసిన తర్వాత ఇక్కడ కొంచెం నెక్కు జారకుండా తక్కువగా ఇలా కట్ చేసేసుకొని ఇటువైపుకి ఇలా రావాలి. ఇప్పుడు ఇది ఎందుకు రాదండి, ఖచ్చితంగా సెట్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఎక్కడ ముడతలు రావడం అలాంటిది ఉండదు. ఈమె ఏంటంటే కొంచెం లావుగా ఉంది కాబట్టి ఇక నేను పెట్టిన కొలత 5.5 షోల్డర్ సరిపోతుంది. కానీ కొంచెం అందరికీ 5.5 పెట్టొద్దు మళ్ళీ, అది తెలుసుకోవాలి మనం. ఒకటి మెయిన్ మనిషిని బట్టి షోల్డర్. నేను ఒకటి చూస్తున్నాను, ఇక డీప్ నెక్కుకి 5, పై నెక్కుకి 5, మామూలు వాళ్ళకి 5, లావు వాళ్ళకి 5, ఇక అది ఎలా అన్న కుదరని కానీ అలాగే పెట్టేస్తూ ఉంటారు చాలామంది. కానీ అది కరెక్ట్ కాదు, అలా పెట్టవద్దు ఎప్పుడైనా, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క ఇలా పెట్టే నేను 3 కట్ చేస్తున్నానండి. ఇలా వేసి దీనికి ఆపోజిట్గా ఇది తీసుకున్నాను మీకు మంచిగా కనిపించాలని చెప్పేసి ఇలా ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి దీన్ని మనం ఇలా గీత గీసేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ కొలవాలి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఫ్రంట్ అనేది కొలవాలి. ఇక్కడికి ఉంది, దీన్ని ఇలా మలవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. మలిచిన తర్వాత మళ్ళీ ఈ షేప్ బెల్ట్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఏంటి అనేది. పెద్దగానే ఉంది అంటే ఈ మందం మనం మలవచ్చు. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టే మనకి ముందు పాటు ఆధారపడి ఉంటుంది, ముడతలు రాకుండా ఉబ్బెత్తుకొని ఉండకుండా ఉంటుంది. నేను ప్రతి దానికి కూడా ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ అని తీసుకొచ్చిన బ్లౌజ్ కూడా నేనేం చేస్తాను అంటే అర్జెంటుగా ఇస్తాను, కానీ నాకు ఇంత టైం ఇవ్వండి. ఎందుకంటే లైనింగ్ పిండేసే పని ఉంటుంది, దాన్ని ఐరన్ చేసుకోవాలి, గుంజుకోవాలి, కనీసం గుంజనన్న గుంజాలి, అంత టైం అన్నా కావాలి కదా అని వాళ్ళని అడుగుతాను అనమాట నేను. వాళ్ళు ఓకే అంటే ఇక వెంటనే ఇక నేను మొదలు పెట్టుకుంటాను. అంతేకాని పిండేయకుండా అయితే నేను అసలుకి బ్లౌజ్ అనేది మొదలు పెట్టాను, ఓకేనా. చూడండి ఇలా కాటన్ బ్లౌజ్ అయితే ఇక పిండకపోయినా ఏం కాదు మనకి, అది అర్జెంటుగా తీసుకొని అలా కట్ చేసేసిన. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే తీసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇక ఈ షేప్ బెల్ట్ మలిచాం కదా మనం, ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ముందు నెక్ కొంచెం పైకనే తీసుకుందాం. తర్వాతకి ఫ్రంట్ ఎలా తీస్తానో చూడండి మీరు, ఓకేనా. ఇలా క్రాస్ బ్లౌజ్, ఇది ముందు వరకు క్రాస్ ఉంటుంది, మొత్తం స్ట్రైట్ ఉంటుంది అనమాట. వెనక చేతులు మొత్తం ఇలా ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఇలా పట్టుకోవాలి. షోల్డర్ ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా చూసుకోవాలి, మనం చెక్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఈ మెడని కూడా మనం ఖర్చులతో ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా ఇలా చూడండి. ఇది రౌండ్గా అయితే వేయలేదు వీళ్ళు, మనం కానీ వేయాలి, ఓకేనా. చూడండి ఇలా కొలత అయితే తీసుకోండి ఫస్ట్ మీరు. ఇలా ఇదేమో ఇక్కడికి ఉంది కదా, ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కిందికి 1 ఇంచ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది ఖర్చులతో కలిపి పెట్టాను. ఇప్పుడు నేను రౌండ్గా తీస్తాను చూడండి. ముందు నీకు ఇలా చూడండి, ఆ డ్రాయింగ్ బయటికి అని ఉంది, నేనేం కొంచెం లోన కట్ చేశాను, పైకి మళ్ళీ యథావిధిగా కలిపేసాను అనమాట, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి దీన్ని కొంచెం చంకలో ముడతలు లేకుండా ఇలా కట్ చేసేయాలి. కథం మన బ్లౌజ్ అనేది ఇక ఈజీగా మనకి అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇలా ఇక 3 భాగాలు చేసి ఒక కాటు, ఇది 3 భాగాలు చేసి ఒక కాటు, నెక్ టైట్గా పట్టడం కోసం కొంచెం ఇక్కడ కటింగ్, ఇక్కడ కూడా కొంచెం టైట్గా పట్టడం కోసం ఇక్కడ కటింగ్. ఒక్కొక్క దారపోగు మందం అలా తీసేసుకోవాలి మనం. ఒకవేళ కొంచెం వంగినా కూడా కొంతమంది సిస్టర్స్కి ఏంటంటే లూజ్ ఉండి ముందు అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కొంచెం మనం తీసేసేయడం వల్ల టైట్ పట్టేసి మంచిగా ఉంటుంది, నీట్గా, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఇంకా ఇలా తీయండి. మీకు ముడత వస్తే నన్ను అడగండి. భుజం మీద కానీ ఎత్తుకొని ఉన్నట్టుగా వెనక పార్ట్ ముడత రావడం, ఫ్రంట్ పార్ట్ ముడత రావడం వస్తే ఇక నన్ను అడగండి. కానీ నేను చెప్పినట్టుగానే పర్ఫెక్ట్గా చేయాలి. మళ్ళీ మీరు నేను ఎక్కడెక్కడ ఏమేమి చేశాను ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి, కరెక్ట్గా చూడండి. ప్రతి పనిని కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేది ఒక 10 నిమిషాలు అయి ఉంటుంది, కానీ దాని వెనకాల కష్టం చాలా ఉంటుందండి. ప్రతి వీడియోలో నేను ఇది ఎందుకు చెప్తానంటే నేనేదో కష్టపడుతున్నాను మీరు చూడాలని నేను బలవంతం చేయట్లేదు, కానీ మీరు చూడడం వల్ల నాకన్నా మీకే లాభం ఎక్కువ అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది అర్థమైపోతుంది, అప్పుడు మీరు చేయగలుగుతారు, మీరు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇక ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.